రామాయణ మూవీ ట్రైలర్ చూసారా? చూసాను బ్రదర్. ఎలా ఉంది చెప్పరా? నిజంగా అంటే రామాయణ ట్రైలర్ అయితే చాలా అద్భుతంగా ఉంది. రణబీర్ కపూర్ గారు చాలా అంటే ఇంతకుముందుకైనా చాలా సినిమాలు డిఫరెంట్గా ఎన్నో సినిమాలు చేశాడు. ఇది మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. అంటే తెలుగు ప్రేక్షకులకి, అటు ఇండియన్ ఆడియన్స్కి, అటు వరల్డ్ వైజ్గా చిత్రీకరిస్తున్న డైరెక్టర్ గారు నితీష్ తివారీ చాలా అద్భుతంగా ఈ యొక్క భారీ బడ్జెట్, అంటే ఇండియన్ సినిమాలోనే అతిపెద్ద బడ్జెట్, అతిపెద్ద అంటే బ్యాక్గ్రౌండ్, పబ్లిక్ తోటి ఉన్నటువంటి చాలామంది యాక్టర్స్ తోటి చేస్తున్నారు. సో ఈ సినిమా చాలా ఒక హై రేంజ్ ఎక్స్పెక్టేషన్లో అయితే ఉంది. సో డైరెక్టర్ గారు చాలా విజన్ ఉన్నటువంటి ఒక కనిపిస్తుంది. ఎందుకంటే మనం తెలుగుతో పోటీ పడి వాళ్ళు చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నారు. ఎందుకంటే బాహుబలి లాగా, ఒక RRR లాగా అంతకంటే ఇంకా బాగా తీయాలి, రికార్డ్స్లో తెలుగు సినిమానే ఉంది అని చెప్పేసి వాళ్ళు కూడా పోటీ ఛాలెంజింగ్గా తీసుకున్నారు. కాబట్టి ఈరోజు రామాయణం అని చెప్పేసి రామాయణ యొక్క ట్రైలర్ని మనం చూస్తున్నాం. గత 2 years అంతే వాళ్ళు తీర్చిదిద్దుతూ ఉన్నారు. సో అది అయితే ఇప్పుడు చూసిన నిన్న ఇవాళ వచ్చినటువంటి ట్రైలర్లుగా అంతా చాలా అద్భుతంగా ఉంది. సో అందులో చేస్తున్న సాయి పల్లవి కూడా అంటే ఒక మంచి యాక్టర్, పర్ఫార్మర్, ఒక డాన్సర్ కాకుండా ఒక మంచి పాత్రలకు సీత తగ్గట్టుగా ఆ లుక్ ఉండడం, ఆ డిజైన్ కూడా చేయడం అనేది చాలా ఒక సినిమాకి చాలా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా సినిమాలు అటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఇటు అన్ని సినిమాలు అన్ని భాషల్లో కూడా మంచి యాక్టర్గా మన పేరు తెచ్చుకున్నటువంటి సాయి పల్లవి గారు ఈ పాత్ర చేయడం అనేది ఒక మంచి సినిమాకి ఒక హై బజ్ అని చెప్పొచ్చు. అందులో హీరో కూడా చాలా ఒక మంచి ఇంటర్నేషనల్ హీరో కాబట్టి, పేరు పొందిన హీరో కాబట్టి మనం యానిమల్లో చూసాం ఎంత గొప్పగా చేశారో. చాలా సినిమాలు చేశాడు చాలా డిఫరెంట్గా. కానీ ఈ సినిమా మాత్రం డైరెక్టర్ నితీష్ తివారీ కూడా చాలా ఆయనకు ఉన్నటువంటి చాలా స్కిల్తో పాటు వేరే ఇందులో ఇంకొక హీరో, ప్రధాన హీరో, ఇంకొక యాక్టర్ యష్ గారు కూడా చాలా ప్రధాన పాత్ర ఉన్నటువంటి ఆ పాత్ర యముడు పాత్ర. సో అవి చేయడం అనేది చాలా సీరియస్గా, అంటే ఇద్దరు పోటాపోటీ. మనం గతంలో అప్పట్లో మన తెలుగులో రామారావు గారు, ఎస్వి రంగారావు గారు ఎలా ఉండేదో అప్పట్లో పోటాపోటీ, ఒక హీరోకి విలన్ ఆపోజిట్గా ఉంటేనే సినిమాకి చాలా హైప్ వస్తుంది, సినిమాకి చాలా ఎక్స్పెక్టేషన్ ఉంటాయి. సో మనం చూసాం RRRలో కూడా చాలా పెద్ద ఆపోజిట్. ప్రతి సినిమాలో కూడా ఒక హీరోకి విలన్కి ఆపోజిట్ ఒక భారీ ఎత్తున పెద్ద ఎత్తున యుద్ధం కూడా మనం బాహుబలిలో చూసాం. ప్రభాస్ గారికి, రానా గారికి ఎంత యుద్ధం వాతావరణం చూస్తే ప్రేక్షకులు అంతగానో ఆకట్టుకుంది. ఇందులో కూడా యష్ని పెట్టడం అనేది చాలా సినిమాకి, రామాయణానికి పెద్ద హైలైట్. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్, అదేవిధంగా మీరు అన్నట్టు సాయి పల్లవి గారు, చాలామంది ఇంకా యాక్టర్స్, యష్, సో చాలామంది యాక్టర్స్ ఇందులో యాక్ట్ చేయడం అనేది ఒక సినిమాకి ఒక హైలైట్ అని చెప్పవచ్చు. ఇది ఇంకొకటి, ఇది మన ఇండియన్ సినిమాలోనే చాలా పెద్ద భారీ ఖర్చుతో కూడుకున్నటువంటి కోట్ల బడ్జెట్ సినిమా. ఇది 2 పార్ట్లుగా ఉంటుంది అని చెప్పేసి డైరెక్టర్ గారు మనం ట్రైలర్ చూసినప్పుడే చాలా వరకు డిఫరెంట్గా పోల్చారు కొన్ని సినిమాలతోటి. అలా లేదు, ప్రతి ఒక్క డైరెక్టర్కి ఒక విజన్ సపరేట్గా ఉంటుంది. ఇది ఒక part 1, part 2 లాగా చాలా ఇండియన్ సినిమాలో ఇది ఒక హిస్టరీగా, ఒక కళాఖండంగా ఉండబోతుందని చెప్పేసి డైరెక్టర్ గారు గతంలో ముంబై ప్రెస్ మీట్లో చెప్పారు. సో ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సినిమాలకి, భావితరాలకి ఒక మంచి కాన్సెప్ట్ కాబట్టి రామాయణం అనేది గతంలో ఒక మంచి కాన్సెప్ట్ మాట్లాడారు. రామాయణం ఒక పెద్ద కాన్సెప్ట్, ఎవరైనా సినిమా తీయవచ్చు. యుద్ధాల మీద, సంఘటనల మీద మన దేశం ప్రపంచానికి ఒక ఆదర్శం రామాయణం, రాముడు అంటే. మరి అలాంటి సినిమాల మీద ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇది కూడా ఒక మంచి సినిమా, లుక్ కూడా బాగా సెట్ అయింది. సో హీరో గారికి, ఇందులో ప్రధాన పాత్రలకి అందరూ కూడా తప్పకుండా ఇది ఒక మంచి సినిమా కావాలని, వాళ్ళకు పెట్టిన బడ్జెట్ అన్ని రికవర్ అయ్యి ఇండియన్ సినిమాలో ఒక మంచి సినిమా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.